జీవావరణం మాయం కాకుండా పశువుల్ని మచ్చిక చేసుకుని ఎన్ని అవమానాలు ఎదురైనా ఆదివాసీ ధైర్యంగా నిలబడి మన కోసం తమదైన భాషలో సంకేతాలు ఇస్తున్నారు. మరి వారి కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గిరిజన సంస్కృతిని, గిరిజన కళాకృతులను దేశ చరిత్రలో అందరికీ తెలియజేయాలి, ప్రపంచం నలుమూలలా తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారితో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ విచ్చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సారెను తీసుకుని, గిరిజన సారెను తీసుకుని వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. ఆ సారెను అడవి తల్లికి అందిస్తున్నారు. అడవి తల్లికి సారే, గిరిజన సారెను అందిస్తున్నారు. అలాగే అడవి తల్లికి మనపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపున పూలదండ వేసి దీవెనలు అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అడవి తల్లి ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మార్చిలు తుమ్మిడి సంధ్యారెడ్డి గారు, అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. వేదిక మీదకు విజయవలసిందిగా గిరిజనులు బుల్లెమ్మ, శంకర్, దుర్గా, పావని, జ్యోతి, గంగారత్నం, రామకృష్ణారెడ్డి, రవి వీరందరినీ ఆహ్వానిస్తున్న ఈ దీపపు కాంతులు రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జీవితాలందరిలో ఆశాకాంతులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. ఇప్పుడు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ సృజన మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జిల్లా తరపున స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే విచ్చేసిన గౌరవ మంత్రి గారికి, ప్రజాప్రతినిధులకి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి, ఇతర అధికారులకి, మీడియా ప్రతినిధులకి, ఆదివాసీ నాయకులకి, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. నాగరికత పరిడి వెళుతున్న ప్రపంచ సమాజాలన్నిటికీ మూలవాసులు ఆదివాసులే అని చరిత్రకారులు విస్పష్టం చెప్పిన విషయం. 1982లో జరిగిన యునైటెడ్ నేషన్స్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఇండిజినస్ పాపులేషన్ మీటింగ్లో ప్రపంచ ఆదివాసీ తెగల ప్రజల యొక్క హక్కుల గురించి తెలుసుకొనుట, తగు సూచనలు, తోడ్పాటు చేశారు. 2014 నుండి ప్రతి సంవత్సరం మీటింగ్ జరిగిన ఆ రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థను రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆదివాసులను, వారి సాంప్రదాయాన్ని, జీవన విధానాన్ని గౌరవించుకునే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఒకసారి స్వాగతం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మేడం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొమ్ము కోయ వారికి అందజేయడం జరిగింది. తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆదివాసీ దినోత్సవం జరుపుకోవటం అనేది ఆదివాసీలకి మరొకసారి పూర్వ వైభోగం వచ్చిందనే దానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆదివాసీ దినోత్సవం జరపలేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 127 తీసుకొచ్చి 2018లో ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు నాడు ఆదివాసీ దినోత్సవం జరపాలని చెప్పి
ఆదివాసీ బిడ్డలకు అండగా ఉండాలి, ఆదివాసీ కుటుంబాలకు అండగా ఉండాలని ఏ సదుద్దేశంతో ఆయన ఆ రోజున తీసుకొచ్చారో గత 5 సంవత్సరాలు కూడా నిర్లక్ష్యానికి గురైందనే విషయం ఆదివాసీ సోదరులందరూ వారందరూ కూడా బాధపడిన విషయం మనందరికీ తెలుసు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 హయాంలో ఆదివాసులకి మరి దినదిన వైభోగం ఆ రోజున ఉండేది. ప్రతిరోజు ఒక స్వర్ణయుగం లాంటి చంద్రబాబు గారి పరిపాలనలో ఏ కష్టం ఏ ఇబ్బందులు లేకుండా జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆదివాసీ కుటుంబాలకి ఆ రోజున జననం నుంచి మరణం దాకా బిడ్డ పుడితే డబ్బులు ఇచ్చేవాళ్ళం, చనిపోతే 2 లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళం, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళం. అంతేకాకుండా ఏ గూడెంలోంచి కొండల మించి గూడెల్లోంచి కోయగూడెల్లోంచి ఉన్నటువంటి వాళ్ళకి కనీస సదుపాయాలు పెట్టాలని ఆ రోజున మరి బైక్ అంబులెన్స్ని సర్వీస్ని ప్రారంభించి ఆ బిడ్డల్ని కంటికి రెప్పలాగా కన్న బిడ్డల్లాగా చూసుకున్నటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి హయాం నుంచి నరక కోపంలాగా 2019 నుంచి 2024 వరకు ఆదివాసీలు మరి పట్టించుకోని పరిస్థితిలో అన్ని రంగాలలో వెనుకబడిన స్థితిలో ఈరోజు మళ్ళా వాళ్ళకి పూర్వ వైభోగం వచ్చింది. ఏదైతే ప్రపంచం మొత్తం ఆదివాసీలకు అండగా ఉండే విధంగా ఐక్యరాజ్య సమితి డిసైడ్ చేసిందో ఆగస్టు 9 ప్రతి సంవత్సరం కూడా ఆదివాసీ దినోత్సవం జరపాలని ఈ సంవత్సరం తొలిసారి గవర్నమెంట్ వచ్చినటువంటి తొలి ఆగస్టు 9 తారీఖు నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషం అని తెలియజేసుకుంటూ గతంలో ఆదివాసీలకి ROFR పట్టాలు ఇచ్చి 77,491 మందికి పట్టాలు ఇచ్చింది కానీ, అలాగే వాళ్ళకి గిరిగోరు ముద్దు కానీ గిరిపృతికి కానీ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇవ్వటం కానీ ఇలాంటి ఎన్నో పథకాలు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటం కానీ అన్ని రకాలుగా వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా ఆ ఆదివాసీ కుటుంబాలకి అన్ని రకాలుగా ముందు తీసుకెళ్ళడానికి చిత్తశుద్ధితో కృషి చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నేడు ఈ రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో ఆదివాసీ సోదరులందరికీ కూడా శుభ రోజులు వచ్చినాయని, మంచి పరిణామం మంచి రోజులు వచ్చినాయని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆదివాసీ సోదరులందరికీ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇవాళ కూడా అరకులో కానీ పాడేరులో కానీ ఎక్కడన్నా ఆదివాసీల మధ్య జరుపుకోవాలని ఈ కార్యక్రమం అనుకున్నా వాతావరణం అనుకూలించకపోవటం వల్ల గౌరవ ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో పెట్టవలసి వచ్చింది. భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రజల మధ్య ఆదివాసీలు ఉండే ప్రాంతంలోనే ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా ఆదివాసీ అక్క చెల్లెలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.